సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఆయనకు మన దేశంలోనే కాకుండా ఇతర దేశంలోనూ లక్షలాది మంది అభిమానులున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ తాజాగా యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో నటించిన కూలీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 14న వేలాది థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సిద్ధమవుతోంది. అదే రోజు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన మల్టీ స్టారర్ మూవీ వార్ 2 కూడా రిలీజ్ అవుతోంది. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం రాబడతాయని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేయడం సాంప్రదాయంగా వస్తుంది. సినిమా ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు చెప్పేందుకు దర్శక నిర్మాతలు దాన్ని ఓ ఆయుధంగా వాడుకుంటారు. అయితే కూలీ చిత్రానికి ట్రైలర్ వదలడం లేదని, డైరెక్ట్ గా సినిమాని థియేటర్లో చూడాలని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇటీవల కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కూలీ యూనిట్ కొత్త స్ట్రాటజీ అమలు చేస్తోందని, ట్రైలర్ ని బట్టి సినిమా ఎలా ఉండబోతోందో ప్రేక్షకులు అంచనాకి రాకుండా ఇలాంటి వ్యూహం అమలు చేస్తారని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా మేకర్స్ మనసు మార్చుకున్నారు. ఆగస్టు 2న కూలీ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. దీంతో రజనీకాంత్ అభిమానులు ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎల్సీ వరల్డ్ లో వస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే హైప్ పెంచేసింది. ఇటీవల వచ్చిన మోనికా సాంగ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. అందులో పూజా హెగ్డే అందాల కంటే పక్కన డాన్స్ చేసిన మలయాళ నటుడు సాబిన్ షహీర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కూలీ చిత్రానికి సంబంధించి తెలుగు థియేటికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, సునీల్ నారాయణ్ కలిసి 44 కోట్లకు వీటిని కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్లు కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తుండడం మరింత అట్రాక్షన్ గా మారింది. తాజా ఇంటర్వ్యూలో హీరోయిన్ శృతి హాసన్ పాల్గొని కూలీ చిత్రం పైన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. కూలీ సినిమాలో పనిచేయడం తనకు చాలా స్పెషల్ గా అనిపించిందని తెలిపింది. ఎందుకంటే ఇందులో నాగార్జున సార్ మొదట నెగటివ్ రోల్ కాబట్టి ఇందులో అతను అద్భుతంగా నటించారు. ఆయన నటన చూశాక నాగార్జున సార్కి అభిమానిని అయిపోయాను అని తెలిపింది. మేమంతా కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్. రజనీకాంత్ సార్ చాలా కూల్ పర్సన్. ఆయన చాలా పెద్ద పేరు కలిగిన వ్యక్తి. ఎన్నో విజయాలను సాధించారు. కానీ ఇప్పటికీ ఆయన చుట్టూ ఉన్న వారందరినీ చాలా ఆనందంగా ఉంచడానికి చూస్తారని తెలిపింది. కూలీ చిత్రంలో సత్యరాజ్ సార్ కూతురిగా నటించబోతున్నానని తెలిపింది. రజనీకాంత్ కూలీ మూవీలో నాగార్జున పూర్తి స్థాయి నెగిటివ్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోగా దాదాపు 100 సినిమాల్లో నటించిన నాగార్జునని విలన్ పాత్రలో నటించడానికి డైరెక్టర్ ఎలా ఒప్పించారు అనే డౌట్ ప్రతి ఒక్కరిలో కలిగింది. అయితే ఇదే ప్రశ్నను గురించి తాజా ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ ని అడగగా ఆయన చెప్పిన ఆన్సర్ అందరినీ షాక్ కి గురి చేసింది. మరి హీరోగా ఇండస్ట్రీని ఏలిన అక్కినేని నాగార్జునను విలన్ పాత్రలో నటించడం కోసం లోకేష్ కనగరాజ్ ఎలాంటి తిప్పలు పడ్డారు అనేది తెలిపారు. దాంతో ట్రైలర్ మీద భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.